పి గన్నవరంలో జాబ్ మేళ అటండి. పి గన్నవరం నియోజకవర్గం గుర్తొచ్చింది జగనన్నకి. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు గురువారం గన్నవరంలో జాబ్ మేళా జరుగుతుందని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ కలెక్టర్ ఆవిష్కరించారు. 14 కంపెనీలకు చెందిన 850 ఖాళీలను భర్తీ చేసేందుకు గన్నవరం లక్ష్మీ ఐటీఐ కాలేజ్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తారని చెప్పారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంటే ఇదంతా గన్నవరమే ప్రేమే సడన్గా పుట్టుకొచ్చిందా గన్నవరం మీద? గన్నవరానికి రాజేష్ మహాసేన వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో అని తెలియగానే ఎంత రచ్చ క్రియేట్ చేసాడండి బాబు. నిజంగానే రాజేష్ మహాసేన కాపులకు వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం, హిందూ దేవి దేవతలను దూషించాడు, కాపులను తిట్టాడు, అగ్రవర్ణ మహిళలను తిట్టాడు. ఎంత ప్రచారం గన్నవరం నిండా ఆ కట్ చేసి పేస్ట్ చేసిన వీడియోలు, ఫేక్ వీడియోలు ప్రతి వాట్సాప్ గ్రూపులకి, ప్రతి వాట్సాప్ నెంబర్కి పంపిస్తాడు నియోజకవర్గం అంతా. అయినా అప్పటికీ ఆ నియోజకవర్గంలో ఎవరైనా నమ్మకపోవడంతో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చేసేయండి, అలాగనేయండి, ఇలాగనేయండి. ఇప్పుడేమో గన్నవరంలో జాబ్ మేళా పెట్టేయండి. ఇప్పుడే గుర్తొచ్చింది గన్నవరం, పి గన్నవరం. అయితే ఆలోచించండి, పి గన్నవరంలో ఉన్న కాపులు కానీ, సెట్టు బల్జీలు కానీ, అగ్నికుల క్షత్రియులు కానీ, మిగతా నా బీసీ కులాలన్నీ కూడా అక్కడ ముఖ్యమైన ఒక అచీవ్మెంట్ ఏంటంటే అండి, ఎప్పుడైనా ఎక్కడన్నా ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తి వస్తున్నాడో వాళ్ళకి నచ్చనోడు అన్నప్పుడు ఎస్సీలనే ముందు పెడతారు. రే మీరే అడ్డుకోండి, మీ ఎస్సీ వాడు వస్తున్నాడు కాబట్టి మీరే అడ్డుపడాలి, మీరే వ్యతిరేకించాలి, మీరే గో బ్యాక్ నినాదాలు చేయాలి అని చెప్పి ఎస్సీలనే పెడతారు. కానీ పి గన్నవరంలో ఉన్న ఎస్సీలు ఎంత మెచ్యూరిటీతో బిహేవ్ చేశారంటే ఇప్పుడుకి వచ్చి అక్కడ నా గురించి ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు. నియోజకవర్గానికి చేసింది కానీ లేదా అక్కడున్న బడుగు బలహీన వర్గాలకు చేసింది కానీ ఏమీ లేదట. లేక సరే రాయేష్ అనేవాడు పోరాడే తత్వం కలిగినాడు, ఆడు వస్తే నిలబడతాడు మా గురించి, మేము కూడా వెళ్ళి చనువుగా ఎరా తమ్ముడు ఎరా అనే ఈ పని చేయరా అని అడగొచ్చు అని అక్కడున్న కాపులు, బీసీలు, ఎస్సీలు, ముస్లింలు కూడా వాళ్ళు భావించారటండి ఇలాంటి వాడు రావాలి అని. నేను ముఖ్యంగా చెప్తున్నానండి, అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న కాపులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ ఎన్ని కుట్రల్లో ఒక్కళ్ళ మీద చేశాడు. పోటీ చేయటానికే వీల్లేదని నాకు తెలిసి అంత ప్రచారం అక్కడ ఉన్న వైసీపీ క్యాండిడేట్ గురించి కూడా చేసి ఉండరు. ఇప్పటికి ఇంకా చాలామందికి తెలియదు అక్కడ వైసీపీ క్యాండిడేట్ ఎవరనేది. ఎప్పుడు కూడా పార్టీ వాళ్ళ క్యాండిడేట్ గురించి ప్రచారం చేసుకుంటుంది తప్ప ఎదుటి పార్టీ క్యాండిడేట్ కోసం ప్రచారం చేయదు. కన్నా మీద అంత ప్రచారం చేశాడంటే ఎందుకు చేసి ఉంటాడో ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమైపోతుంది. రాయేష్ అనేవాడు అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి భయపడతాడు, సిగ్గుపడతాడు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఏదో టైంలో నాకు ప్రశ్న అడగడానికి అవకాశం ఇస్తారు అధ్యక్షుల వారు. నా ప్రశ్న నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతాను. అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండడానికి కుదరదు అక్కడ అసెంబ్లీలోని. బయట అనుకోండి వీళ్ళు అడుగుతున్నారు ప్రెస్ వాళ్ళు, ఏం చెప్పకుండా పోతున్నాడు నడుచుకుంటుంది. చాలామంది అడుగుతున్నాం మనం, అసలు కనీసం పట్టించుకోవట్లేదు. 5 సంవత్సరాలు అయింది, ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ అసెంబ్లీలో కుదరదు అది. అసెంబ్లీకి వెళ్ళి పి గన్నవరం నియోజకవర్గానికి ఏం చేసేవారు అంటే సమాధానం చెప్పి తీరాలి. ఎందుకే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మొత్తం రాష్ట్రంలో ఉన్నవాడిని అందరినీ ఎందుకు ఇలా సంకనాగిచ్చావు అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. అదేంటండి, ఎక్కడ పారిపోతాడు? మళ్ళీ పాదయాత్రను కానీ రోడ్ల మీదకి వచ్చేస్తాడు ఏంటి? రాలేడు కదా. అలా వస్తే జనం ఇప్పుడు నమ్మరు కదా. ఆయన అధికారంలో ఉండగా బయట రావడానికే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు, మొత్తం పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుని. ఇక అధికారం లేకుండా బయటకు వస్తే జనం వదులుతారండి? ఎంతోమంది చనిపోయారు అతని లెక్కర వల్ల. ఆ కుటుంబాలు అతను వదులుతాయా? ఆ శాపం వదులుతుంది అతన్ని. అందుకని రాజేష్ అప్పుడు చాలామంది అంటున్నారు రాయేష్ మహాసేన పోటీ చేయకపోతే అక్కడ ఇంకో ఎస్సీ పోటీ చేస్తాడు కదా, రాయేష్ మహాసేన ఎందుకు కట్టుకుంటాడు జగన్ రెడ్డి అంటే ఇందుకే. రాయేష్ మహాసేన ఒక్కడి మీద పెట్టాడు కదా 30 కేసులు, మిగతా వాళ్ళ మీద పెట్టలేదు కదా. ఎందుకు పెట్టాడు మరి? రాజేష్ మహాసేన మీద ఎందుకు వచ్చే ప్రయత్నాలు, ఎందుకు రౌడీ షీట్లు? ఆలోచించండి, ఆలోచిస్తే మీకే అర్థమైపోద్ది. ఆడంటాడు రాని తిట్టాడు, అప్పుడు తిట్టాడు, ఇప్పుడు తిట్టాడు. ఏమంటే కోపంలో ఎవరినైనా తిడతారు. ఇప్పుడు నేను జనసేన వాళ్ళని తిట్టాను, ఆ రోజున కాపులను తిట్టలే. కాపులను ఏ రోజు నేను తిట్టింది లేదు. కాపుల గురించి ఎప్పుడు నేను గొప్పగా మాట్లాడాను, బీసీల గురించి ఎప్పుడు నేను నాన్నదమ్ములని మాట్లాడాను. కానీ ఎప్పుడు వాళ్ళని తిట్టలే కులం పేరుతో నేను. కానీ అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు
జనసేన పార్టీ పేరుతో తిట్టారు. జన సైనికులు అంటే ఒక కాపులే కాదు కదండి. జనసేన వాళ్ళ జెండా ఎలా ఎగురుతుంది అంటే ఒక కాపులే కదా, అందులో అన్ని కులాలు ఉంటారు కదా. కానీ ఆ తిట్టుని కేవలం కాపులకు ఆపాదించేస్తున్నారు. ఒక మాట వాళ్ళని తిట్టాను, నేను వాళ్ళని తిట్టాను, అయిపోయింది అక్కతో. అది బోతోద్దలను పెట్టి చూపిస్తున్నారు ఈ రోజున పీగన్నవరం నియోజకవర్గ ప్రజలకి. కానీ చంద్రబాబు నాయుడు గారు కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఇస్తానంటే జగన్ వచ్చి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇచ్చారు. ఎంతోమందికి లోన్లు వచ్చాయి. జగన్ రెడ్డి వచ్చాక కాపు కార్పొరేషన్ మొత్తం రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపులు ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారు. జగన్ రెడ్డి వచ్చాక ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా తీయలేదు. కాపు కులం నుంచి వచ్చాడన్న ఒకే ఒక కారణంతో పవన్ కళ్యాణ్ గారిని అమ్ముడిపోయే వ్యక్తి, ప్యాకేజ్ తీసుకునే వ్యక్తి అని చెప్పి, ఆ కులం నుంచి వచ్చాడని ఒకే ఒక కారణంతో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న తల్లిని, భార్యని, కూతురిని, 3 తరాల మహిళలను అవమానించాడు జగన్ రెడ్డి. నేను ఒక మాట అన్నానని దాన్ని బోతద్దులు పెట్టి చూపిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కాపు వ్యవస్థను, కాపు కులాన్ని మొత్తం నిర్వీర్యం చేసి పాడేశాడు కాపుల్ని. కానీ నాలాంటి వాడి మీదకి రెచ్చగొడుతున్నాడు. ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీల గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళు కనీసం ఒక ఓటు కూడా వేయరు అతనికి. కాబట్టి బీసీల మీద, నా మీద రెచ్చగొట్టడానికి హిందుత్వం, హిందూ దేవీ దేవత లేదా అన్నాడు. కాబట్టి బీసీల్లో స్ట్రాంగ్ హిందువులు ఉంటారు, వాళ్ళు చాలా కట్టర్ హిందువులు ఉంటారు. వాళ్ళని రాజేష్ మీద రెచ్చగొట్టాలంటే ఒకే ఒక ఆయుధం. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం వీడియో తీసి ఇప్పుడు. కానీ ఇప్పుడే జగన్ రెడ్డి బీసీలకు చేసింది, బీసీ కార్పొరేషన్ 50 ముక్కలు చేసి ₹1 లోన్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆదరణ పథకం, మరో పథకం అని చెప్పి వాళ్ళకి పనిముట్లు, వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన పనిముట్లు ఇచ్చాడు ఆయన. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కొన్ని వేల మందికి ఇచ్చాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వచ్చాకే బీసీల చేతికి అధికారం వచ్చింది. అప్పటి వరకు ఇప్పుడు ఎస్సీలు ఎలాగ ఉన్నామో బీసీల బతుకు అంతే అప్పుడు. కానీ బీసీల్లో ఒక అచ్చెన్నాయుడు గారు, ఒక యనమల రామకృష్ణుడు గారు, ఒక అయ్యన్న పాత్రుడు గారు, పెద్ద పెద్ద నాయకులు, ఎర్రనాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత గుర్తొచ్చే పేర్లు ఇవి. బీసీల చేతికి అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా బీసీలకు అంత గొప్ప స్థానం, అధికారం. ఇప్పటికి ఇంకా తెలంగాణలో మన నాయకుడు చెప్పాడు, ఆయన బీసీ నాయకుడే, మా చేతికి అధికారం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ అని. తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అక్కడ చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం పార్టీ. అలాంటి బీసీలని టీడీపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలి. టీడీపీ క్యాండిడేట్ అయిన రాజేష్ మాజన్ మీద వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేసి తెలుగుదేశం మీద ఇది చేయాలని ప్రయత్నం. నమ్ముతున్నారంటే ఇంకా గన్నవరంలో ప్రజలు. ఎస్సీల గురించి చెప్పక్కర్లే. 9,298 మందిని దాడులు చేశారు, 350 మందిని ఎంతమందిని చంపేశారట. అందులో మన కళ్ళ ముందు చూసాం ఎంతమందిని చంపేశారు మన వాళ్ళని. అంబేద్కర్ పేరు తీసాడు, పేరు పెట్టుకున్నాడు, అంబేద్కర్ కన్నా గొప్ప అని చెప్పుకున్నాడు. అలాగే అన్ని కులాలని దెబ్బేసాడు కదా. దెబ్బేసి వాళ్ళ తరపున పోరాడుతున్న రాజేష్ మహాజాన్ని వాళ్ళకి బ్యాట్ చేయడానికి ఇలాంటి హంబక్ వీడియోలు పెట్టి 1-10 సార్లు ప్రచారం చేస్తే నమ్మేసే తెంగురోళ్ళు ఉన్నారు గన్నవరంలో, గన్నవరంలో. లేదా ఈ రాష్ట్రంలో ఉన్నారనుకుంటున్నాడా? ఆలోచించండి, పూర్తిగా ఆలోచించండి. ఎందుకు ఒకడు వస్తున్నాడు, ఒకే ఒకడు, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పంపిస్తున్నారు, ఆయన్ని ఎలాగైనా అడ్డుకోవాలి, అసలు పోటీ చేయకుండానే ఎందుకు వైసీపీ ఎంత ట్రై చేస్తుంది? ఆలోచిస్తే మీకే తెలిసిపోద్ది. నిజంగా గన్నవరం ప్రజలు సామాన్యుడి వైపు ఉంటారా, పెత్తందారుడి వైపు ఉంటారా? వర్గాలను మొత్తం సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డి వైపు ఉంటారా, లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించగలిగిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వైపు ఉంటారా? వాళ్ళని చూసి వేయాలి ఓటు మీరు. అది ఆలోచించమని పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి.